హాయ్ అండి, ములంకాయ టమాటా కూర చేస్తున్నానండి. ఒక 2 ములంకాయలు తీసుకున్నానండి. ఒక 5 టమాటాలు వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకుని బాగా ద్వారగా వేగనివ్వాలి. పసుపు కొంచెం వేసాను. మెంతిపొడి వేస్తానండి నేను కూరలోని. కొద్దిగా మెంతిపొడి వేసేటి ఒక చిటికెడు మెంతిపొడి వేసుకుంటే ప్రతి కూరని బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అందుకు ఒక చిటికెడు వేస్తానండి. ప్రతి కూరలోనే వేస్తాను నేను. కానీ ఎప్పుడు మీకు ఈ వీడియోస్ పెట్టలేదండి, వేసినట్టు తీయలేదండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ మునక్కాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. ఎందుకంటే ముందు టమాటాలు వేయకుండా మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. మునక్కాయలు కొంచెం పచ్చి వాసనగా ఉంటాయి కాబట్టి అండి వేసుకోవాలి. టమాటాలు గమ్మున మగ్గిపోతాయి కాబట్టి. ఒక అర స్పూన్కి వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసండి. వేసి వాసన పోయే వరకు కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఈ ముక్కలు వేసుకుని 5 నిమిషాలు మగ్గే వరకు కూడా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. అందుకే టమాటాలు మామూలు టమాటాలు కాబట్టి కొమ్ములు మగ్గిపోతాయండి. ఇప్పుడు కారం తగినంత కారం వేసుకోవాలి. ఇందాక ఫస్ట్ వేసానండి. ఇప్పుడు సాల్ట్ పసుపు వేసానండి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు కూడా. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి. ఎక్కువగా వద్దులండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అంటే ములంకాయ ముక్కలు టమాటాలు బాగా నూనెలో మగ్గిపోయి కాబట్టి బాగా ఎక్కువ అక్కర్లేదండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి కలుపుకోవాలండి. మనకు కొంచెం గ్రేవీలా కావాలంటే దగ్గరగా కావాలంటే కొంచెం బాగా 2 నిమిషాలు మూత ఉడకనివ్వటండి. అంతే అండి. ములంకాయ టమాటా మీకు నచ్చిన వేసేయండి. చాలా బాగుందండి.